ఈరోజు మనం తక్కువ నూనెతో కుక్కర్లో గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా పావు కేజీ వంకాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసి 4 భాగాలుగా చేసుకుని ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం వేరుశనగ గుళ్ళు, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, చింతపండు, పసుపు, 1/2 టీ స్పూన్ కారం, ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో వేరుశనగ గుళ్ళు, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఎండుమిరపకాయలు దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. అవి పూర్తిగా చల్లారిన తర్వాత అందులో ధనియాలు, జీలకర్ర, గసగసాలు వేసి పొడి చేసుకోండి. ఇప్పుడు ఆ పొడిలోనే చింతపండు, పసుపు, ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకుని. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి స్టఫింగ్ చేసేసి మొత్తం అన్ని వంకాయలని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు, మీకు ఇంకా కావాలంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని, ఇలాగే మన ఆయిల్ తక్కువతో అన్నాం కదా అవి యాడ్ చేసుకుని అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిమిర్చి సన్నగా చీల్చినవి, కరివేపాకు వేసి అవి బాగా చిటపట్లాడిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీరు ఇందాక మనం మిక్సీ చేసుకున్న పేస్ట్లో కూడా అవి యాడ్ చేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు. అంటే నేను అందులో వేసి పేస్ట్ చేయలేదు, ఇలా వేరుగా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేపుకుని మనం ముందుగా స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసి మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ మగ్గనివ్వండి. మగ్గిన దాంట్లోకి మనం స్టఫింగ్ చేసుకోగా మిగిలిపోయిన పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకోండి. ఒక 2 నుంచి 3 విజిల్స్, యాక్చువల్గా 2 విజిల్స్ సరిపోతాయి, మీకు ఇంకొంచెం మెత్తగా కావాలంటే 2 నుంచి 3 విజిల్స్ వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కరు మొత్తం ప్రెజర్ పోయిన తర్వాత తీసి చూడండి. ఇంకొంచెం ఏమన్నా కొంచెం వాటర్ ఉన్నట్టుగా మీకు అనిపిస్తే 1 నిమిషం స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చి దించి పక్కన పెట్టుకుని దీన్ని వెజిటేబుల్ రైస్తో కానీ వేడి వేడి అన్నంలో కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఆయిల్ కూడా పెద్ద అవసరం లేదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మీరు కామెంట్ సెక్షన్లో మీకు ఏ రెసిపీలు కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.